పెద్ద పెద్ద ఛానల్స్‌ని కాదండి. కొంచెం మాలాంటి ఛానల్స్‌ని కూడా ఎంకరేజ్ చేయొచ్చుగా. మా వెడ్డింగ్ యానివర్సరీకి వచ్చిన కేక్ బేస్‌తో ఒక డెకార్‌ని ట్రై చేయాలనుకున్నా. దానిపైన నాకు నచ్చిన ప్యాటర్న్స్‌తో పెన్సిల్‌తో స్కెచ్ చేసుకున్నా. ఇక ఆ తర్వాత అక్రైలిక్ పెయింట్స్‌తో బేసిక్ స్ట్రక్చర్‌ని తెప్పించాను. ఇక దాని లుక్ ఇలా ఉంది. తర్వాత దీనిపైన లిప్పన్ ఆర్ట్‌ని ట్రై చేశాను. ఇక మిర్రర్స్‌ని కూడా స్టిక్ చేసిన తర్వాత అక్రిలిక్ పెయింట్స్ యూస్ చేసి పెయింటింగ్‌ని స్టార్ట్ చేశా. ఇలాంటి డెకోర్స్‌కి ఈ చిన్న చిన్న మిర్రర్స్ చాలా మార్చేస్తాయండి లుక్‌ని. పెద్దదో చిన్నదో వస్తువు ఎంతదైనా కానివ్వండి, కానీ దాన్ని మన చేతులతో చేస్తే దాన్ని చూసినప్పుడల్లా ఏదో ఒక ఆనందం. అప్పుడు వచ్చే కిక్కే వేరనుకోండి. మరి మీరెప్పుడైనా ఇలాంటి డెకోర్స్‌ని గానీ, డీఐవైస్‌ని గానీ ట్రై చేశారా? ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. దాని తర్వాత డీటెయిలింగ్ స్టార్ట్ చేశాను. వైట్ కలర్ పెయింట్ పెన్‌తో నాకు నచ్చిన ప్యాటర్న్స్ ఏవో డ్రా చేశాను అనుకోండి. ఇట్ మే నాట్ బి పర్ఫెక్ట్, బట్ ఇట్స్ మేడ్ ఫ్రమ్ మై ఓన్ హ్యాండ్స్. ఆ ఫీలింగ్ చాలు కదా మనకి. దానికోసమే నా దగ్గర ఉన్న వేస్ట్ ఐటమ్స్‌ని యూజ్ చేసి ఇలాంటి క్రాఫ్ట్స్ చేయడం నాకు అలవాటు. మీలో ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉంది మరి? ఇదిగో చూసారా? నేను అనుకున్నట్టుగా ఏదో మొత్తానికి ట్రై చేశాను. మరి మీకెలా అనిపించింది? ఇదంతా పూర్తయింది గానీ, ఇంకా ఏదో కొంచెం వెలితిగా అనిపించింది. ఈ షేప్ బోర్డ్‌కి ఏదైనా హ్యాంగ్ చేస్తే ఇంకా అందంగా కనిపిస్తుందేమో అనిపించింది. దానికోసం లేస్‌ని తీసుకున్నాను. ఇక ఆ లేస్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి, చిన్న కుచ్చులాగా తయారు చేసి, కింద హ్యాంగింగ్స్‌ని పెట్టేశా. ఇక ఫైనల్ అవుట్‌పుట్ చూడండి ఎంత బావుందో. మరి నచ్చితే లైక్ చేయరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.